నమస్తే అందరికీ. ఈరోజు నేను చేయబోయే డిష్ ఒక టిఫిన్ ఐటెమ్ అండి. ఎర్రపప్పు, టమాటో, క్యారెట్ దోస. మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు చూద్దామా దీన్ని ఎలా తయారు చేసుకుందామో. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఎర్రపప్పు, రుచికి సరిపడంత సాల్ట్, ఒక కప్పు బాంబినో, ఒక కప్పు టమాటోలు అంటే 4 టమాటోస్ రెడ్‌వి 4 పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకొని అందులో 2 కప్స్ వాటర్ పోసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లెండ్ అయిన మిశ్రమంలో 2 క్యారెట్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని 5 మినిట్స్ రెస్ట్‌కి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పచ్చడి చేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, ఒక కప్పు పచ్చి కొబ్బరి, ఒక కప్పు పుట్నాల పప్పు, రుచికి సరిపడంత సాల్ట్, కొద్దిగంత చింతపండు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగంత నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్‌గా బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపుకి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఇప్పుడు మనము పచ్చడి చేసుకొని పెట్టుకున్న మిక్సింగ్ బౌల్‌లో ఈ పోపును కూడా వేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దోస పెనం పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మనం దోస బ్యాటర్ ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో అది దోసలాగా పోసుకొని దాని మీద ఉల్లిపాయ, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని నెయ్యి లేదా నూనెతోని కాల్చుకొని తింటే వేడి వేడి టిఫిన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.